నామములో చేరికూడి వచ్చిన మీ అందరికీ నిండు వందనాలు. అందరికీ వందనాలండి. బాగున్నారా మీరందరూ? ఒకసారి అందరు గంభీరంగా స్తోత్రం చెప్పండి. ప్రభు మనల్ని ప్రేమించి ఆశ్చర్యకరంగా తన పాద సన్నిధిలో గడిచిన నెల దినాలు ఆయన రెక్కల చాటున కాపాడి కాచి మరొక నెలలోకి ఈ మొదటి వారంలోనే పరిశుద్ధ సన్నిధిలో నిలబెట్టిన దేవునికి అందరూ స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మనం చదువుతున్నటువంటి కీర్తన భాగంలోకి మనం వెళదాం. చాలా అమూల్యమైన సంగతులు ఈ కీర్తన భాగంలో ఉన్నందున ప్రతి వచనాన్ని, ప్రతి వరుసను క్రమంగా ధ్యానం చేయాలని మనం దృఢ నిశ్చయం చేసుకోవడం జరిగింది. అందువల్ల ముందుకు వెళ్ళలేకపోతున్నాం. కనుక దీన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 4వ వచనాన్ని, మొదటి భాగాన్ని గడిచిన వారంలో ధ్యానం చేశాం. 4వ వచనంలో నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు అనే అంశాన్ని గడిచిన వారంలో ధ్యానం చేశాం. మీకు ఒక మాట చెప్తున్నాను, అది ఇంకా కంప్లీట్ కాలేదు. మరి ఆరాధన అప్పటికి చాలా సమయం, దాదాపుగా 1:20 వచ్చినట్టుంది గడిచిన వారంలో, 1:26. అందువల్ల దాన్ని అసంపూర్ణంగానే ముగించాల్సి వచ్చింది. అయినా ఆ దుష్టత్వం అంటే దాని యొక్క స్వభావం ఏంటో పార్ట్ 2లో ఇంకొకసారి జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడైతే కొంచెం ముందుకు వెళ్ళాలని ఆలోచన. అది కూడా ఆ వచనంలోనే 2వ భాగం. ఆ వచనంలోనే 2వ భాగం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. ఈ మాట అందరూ చెప్పండి. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పరిపూర్ణుడైన దేవుడు, నీతిగల దేవుడు. ఆయన సర్వ పరిపూర్ణత, ఆయన ఉనికి మనం వివరించడానికి కూడా మనకు చేత కాదు. ఆయన పరిశుద్ధతను గురించి మాట్లాడడానికి కూడా మనకి ఏమాత్రం మనం సరిపోము. అంత శ్రేష్టమైన పరిశుద్ధత కలిగిన వాడు ఆయన. అలాంటి ఆయన తన సన్నిధికి మనల్ని పిలిచాడు, తన సన్నిధానంలో ఉండడానికి పిలిచాడు, తనను సేవించి ఆరాధించడానికి పిలిచాడు, తన ప్రక్కన కూర్చోబెట్టుకోవడానికి పిలిచాడు, తనతో సహవాసం చేయడానికి పిలిచాడు, తన రక్షణను మనం అనుభవించడానికి పిలిచాడు, తన సన్నిధిలో మనం ఆనందించడానికి పిలిచాడు, ఆయనతో కలిసి ఏకంగా ఉండడానికి, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా ఉండడానికి పిలిచాడు మనల్ని. ఆయన రూపాన్ని మనం సంతరించుకోవాలని పిలిచాడు. ఆయన స్వరూపంలో మనం కూడా జీవించడానికి పిలిచాడు. అందుకొరకు మనకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చాడు. ఏమీ తక్కువ కాకుండా మనల్ని పోషిస్తూ ఉన్నాడు. అలా దేవుని ఆశ్చర్యకరమైన కృప ద్వారా పోషింపబడుతూ కాపాడబడుతున్న మనం ఆయన ఎదుట ఎలా ఉండాలి అనే దాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆయన కోరిక ఏంటంటే, ఆదికాండంలో నరులను దేవుడు సృజించినప్పుడు ఎలా రాయబడిందంటే, తన పోలిక చొప్పునను తన స్వరూపమందు నరుని సృజించెను. మనం దేవుని పోలికలో ఉండాలని, ఆయన స్వరూపంలో ఉండాలని మనల్ని సృజించాడు దేవుడు. ఇంకొకటి ఏంటంటే, అలాగే జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. పౌలు గారు చెప్పాడు కొత్త నిబంధనలో పత్రికల భాగంలో, క్రీస్తు స్వరూప్యం మీ అందేర్పడి వరకు నాకు మరలా ప్రసవేదన. అంటే ఎట్టకేలకు మనం ఎలా ఉండాలి అంటే, క్రీస్తు స్వరూప్యంలో, ఆయన స్వరూపంలో ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక. మనల్ని సృష్టించినప్పుడు ఎలా ఉన్నామో
మధ్యలో దాన్ని కోల్పోయినా కూడా యేసుక్రీస్తును పంపి ఆయన స్వరూప్యంలోకి మార్చడం కొరకు మన కోసం ఆయన తన ప్రాణాన్ని ధారపోశాడు. విలువైన రక్తాన్ని చిందించి మనల్ని ఆయన అమూల్య రక్తం ద్వారా కొన్నాడు. మనల్ని కడిగి పవిత్రులుగా చేశాడు. సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. పరిశుద్ధ జనంగా చేసుకున్నాడు. రాజులైన యాజక సమూహంగా చేసుకున్నాడు ఆయన వల్లే జీవించటానికి. అయినా కూడా, ఇంత జరిగినా కూడా కొన్నిసార్లు మనం ఇంకా అవిధేయులం అవుతూనే ఉన్నాం. పౌలు గారు ఆ మాట చెప్పడానికి అదే కారణం. వారిలో క్రీస్తు స్వరూప్యం ఇంకా ఏర్పడలేదు. క్రీస్తు స్వభావ సిద్ధమైన లక్షణాలు వారిలో అమర్చబడలేదు. అందుకే వారి నిమిత్తం గలతీ సంఘానికి రాస్తూ ఆ మాట చెప్తాడు, క్రీస్తు స్వరూప్యం మీ యందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవేదన కలుగుతుందని. ఒకప్పుడు రక్షణ పొందడానికి వారు మారు మనసు పొందడానికి, వారు ప్రభు దగ్గరికి నడిపించడానికి ప్రసవేదన పడ్డట్టున్నాడు. కానీ వాళ్ళు అంటే ఆధ్యాత్మికంగా జన్మించినటువంటి వారి జీవితంలో ఎదుగుతున్న కొలది క్రీస్తు స్వరూప్యం ఏర్పడాలి, క్రీస్తు స్వభావ లక్షణాలు వారు సంతరించుకోవాలి. కానీ అవి ఏర్పడలేదు. అందుకే వేదనతో మళ్ళా రాశాడు అక్కడ. ఇటువైపు నుంచి మనం ఆలోచన చేస్తే కీర్తనాకారుడు కూడా అదే విషయాలు జ్ఞాపకం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ ఏం చదివాం మనం? దుష్టత్వాన్ని చూసి నీవు ఆనందించే దేవుడవు కావు. ఇది గడిచిన వారంలో మాట. దుష్టత్వం అంటే ఏంటో అని మనం ధ్యానం చేశాం. చేదైన పైత్యం, ఆ దుష్టత్వం, ఆ చెడుతనం, ఆ చేదైనది మనలో ఉంటే మనము మన విశ్వాస జీవితం, తర్వాత మన వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా అది అందరిలోకి అంతటను పాకి విస్తరిస్తుందని, చేదుగా మారిపోతుందని కొన్ని ఉదాహరణలు కూడా మనం నేర్చుకున్నాం వాక్య భాగంలో నుంచి. ఈ రోజు అంశంలో రెండవ భాగం ఏంటంటే, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. అక్కడ పుట్నోట్లో దుష్టునకు అని రాయబడింది. చెప్పండి, ఎవరికి? దుష్టునకు. చెడుతనం అంటే దుష్టత్వం, దుష్టత్వం అంటే చెడుతనం. దీన్ని నేను కొంత వివరణ జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. దేవునికి విరోధంగా నడిచే ప్రతి జీవితం, దేవునికి విరోధంగా చేసే ప్రతి పనిని ఏమంటారంటే చెడుతనం అంటారు. అంటే చాలాసార్లు, కొన్నిసార్లు అవతల వ్యక్తి మరి తన ఇష్టాన్ని బట్టి ప్రవర్తిస్తుంటే ఆ వ్యక్తిని చెడుగా మనం చూస్తాం. చెడు వ్యక్తి, చెడుతనం కలిగిన వ్యక్తి అని మాట్లాడతాం. దేవుడు కూడా మనలో అలాంటి లక్షణాలను చూసి ఈ మాటలు రాసి పెట్టాడు. దుష్టత్వంలో దుష్టునిగా నువ్వు ఉంటే నీకు దేవుని దగ్గర చోటు లేదు. అక్కడ మాట రాసింది చూసారా? చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. దేవుని దగ్గర చోటు మనకు కావాలనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. నాకు దేవుని దగ్గర చోటు ఉండాలని. ఈ లోకంలో చోట్లు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాసరపాలెంలో ప్లాట్లు ఉన్నాయా? ఆ ప్లాట్లలో ఒక్కళ్ళు 5-6 ప్లాట్లు, 6 ప్లాట్లు, ఒక్కొక్కళ్ళు 7-8 ప్లాట్లు ఆక్రమించుకున్నారు. తర్వాత క్రమంగా వాటిని అమ్ముకున్నారు. 1-2 ఇళ్ళు కట్టుకున్నారు. ఇళ్ళు కట్టిన తర్వాత మళ్ళీ వాటిని అమ్మేసుకున్నారు. మళ్ళా ఇంకొక చోట ప్లాట్లు ఎత్తే మళ్ళా అక్కడికి వెళ్ళారు. జీవన విధానంలో ప్లాట్లు సంపాదించాలని. నేను ఒక సహోదరిని గురించి చెప్తాను, కానీ పేరు చెప్పను. దాదాపుగా 13 ఇళ్ళు కట్టింది, ఒక్కింట్లో నివాసం లేదు. చాలా ఏళ్ళకి, దాదాపుగా 8 ఏళ్ళకి 9 ఏళ్ళకి నేనే వెళ్ళి ఓపెనింగ్ చేశాను. నేనే వెళ్ళి ప్రార్థన చేసి ప్రారంభించాను. కానీ ఇన్నిళ్లలో ఒక్కింట్లో ఆమె లేదు. ప్లాట్ ఆక్రమించడం, ఇల్లేయటం, కొంతకాలం ఉండటం, అమ్మేయటం. ప్లాట్ ఆక్రమించడం, ఇల్లేయటం, కొంతకాలం ఉండటం, అమ్మేయటం. ఇప్పుడు ఇల్లు లేదు. ఇప్పుడు వేయడానికి ఎక్కడ ప్లాట్లు లేవు. జీవితకాలం అంతా చోట్ల కోసం, ప్లాట్ల కోసం ఈ లోకంలో తపన పడుతున్నాం. మంచిదే, దానికోసం పెద్ద పెద్ద గొడవలు కూడా అవుతున్నాయి. చెప్పండి, దానికోసం ఒక ప్లాట్ అన్నా మాకు ఇవ్వకూడదా, ఒక చోటు అన్నా మాకు ఇవ్వకూడదా, అన్ని చోట్ల వీళ్ళకి పెట్టావు, అన్ని చోట్ల వాళ్ళకి పెట్టావు,
అది కొడుకుల దగ్గర గొడవలు, అన్నదమ్ముల దగ్గర గొడవలు, అత్తగోడల దగ్గర గొడవలు, ఇవన్నీ ఆ ప్లాట్లు షోట్లు గురించే. చాలా గొడవలు ఎక్కువ ఏటి గురించి వస్తాయి అంటే ప్లాట్లు షోట్లు. చెప్పండి, ప్లాట్లు మీకు అర్థం కావట్లేదా? ప్లాట్లు షోట్లు. ఇక్కడ ఈ లోకంలో ప్లాట్లు షోట్లు మంచిదేమో కానీ ఏ ప్లాట్ ఉన్నా ఏ చోటు ఉన్నా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇంకొక చోటుకి వెళ్ళాలి. అదే దేవుని దగ్గరికి. చెప్పండి, ఎక్కడికి? దేవుని దగ్గరికి. అక్కడ చోటు ఉందా మనకి? అక్కడ ప్లాట్ ఉందా మనకి? ఈ ఆలోచన మనందరికి పుట్టకపోతే ఈ ప్లాట్తో ఈ చోటుతో ఈ జీవితం ఖతం. కొంతకాలమే ఇది, కొంతకాలమే. ఆ తర్వాత చోటు ఉండదు, ప్లాట్ ఉండదు. నిత్యమైన వేదనకరమైన స్థలంలోకి మనుషులు వెళ్తారు. ఎందువల్ల అంటే మానవునిలో ఉన్న చెడుతనాన్ని బట్టి. వాక్యం చెప్తుంది, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. దేవుని దగ్గర చోటు కావాలనుకునే వాళ్ళు చెడుతనాన్ని విడిచిపెట్టడం మంచిది. చెడుతనం అంటే దుష్టమైన జీవితం. దుష్టునికి అని రాశాడు. నీలో దుష్టమైన జీవితం, దుష్టత్వంతో కూడిన జీవితం. దుష్టత్వంతో, దుష్టుడు అంటే సాతాను పోలిక. అసలు చెప్పండి, సాతానుకు ప్రతిరూపం. దుష్టత్వం ఎవరిలో ఉన్నా కూడా అది సాతానుకు ప్రతిరూపంగానే మనం చూడాలి బైబిల్లో నుంచి. అది అపవాది లక్షణాలు. అపవాది చెడుతనం చేస్తాడు కానీ మంచి ఎవరికి చేయడు, మంచి చేయడం వాడికి రాదు. అందుకే వాడు దుష్టుడు అని చెప్పబడింది. ఈ దుష్టునికి, ఈ అపవాదికి దేవుని దగ్గర చోటు లేదు. అలాగే చెడుతనంలో ఉండే వ్యక్తికి కూడా దేవుని దగ్గర చోటు లేదు. అక్కడ చాలా క్లియర్గా రాశాడు, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. దేవుని దగ్గర ఉండాలనుకున్న వాళ్ళు మరొకసారి, లేకపోతే ఆయన చోట్లో, ఆయన దగ్గర ఉన్న చోట్లో నాకు చోటు ఉండాలి, ఆయన ఉన్న స్థలంలో నాకు చోటు ఉండాలనుకున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు సువార్త ప్రకటించాడు. ఆ సువార్తలో నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పాడు ఆయన. నేనే పరలోకానికి మార్గం, నా ద్వారా తప్ప ఇంకొక వేరే దారిలో ఎవడు కూడా తండ్రి దగ్గరికి రాలేడని చెప్పాడు. అలా చెప్పిన ఆయన్ని విశ్వసించినటువంటి వాళ్ళకి కొన్ని ధైర్యం చేకూర్చే మాటలు కూడా చెప్పాడు. నేను తండ్రి దగ్గరకు వెళుతున్నాను. చెప్పండి, నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. అందరు నా వైపు చూడండి. పర్వాలేదు, ఇక్కడ చోటు ఉన్నా, స్థలం ఉన్నా లేకపోయినా తండ్రి దగ్గర చాలా నివాస స్థలాలు ఉన్నాయంట. ప్రభు చెప్తున్నాడు, యేసు ప్రభు చెప్తున్న మాటలు ఇవి. నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నేను వెళ్ళడం మీకు ప్రయోజనం. నేను వెళ్ళి నేనుండే స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి స్థలం సిద్ధపరిచిన తర్వాత మిమ్మల్ని నేను తీసుకువెళ్తాను. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. యోహోను సువార్త బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు జాగ్రత్తగా దేవుని మాటలు చూడాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తా ఉన్నాను. 14వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు, మీ హృదయము కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. అందరు ఆమేన్ చెప్పండి. ప్రభు ఎందుకు వెళ్ళాడు? స్థలం సిద్ధపరచడానికి అని చెప్పండి. పక్కన వాళ్ళకి, దేవుని దగ్గర నీకు స్థలం ఉందని చెప్పండి. చెడుతనంతో ఉంటే కాదు. దేవుడు మన కోసం స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు. దేవుడు ఎక్కడున్నాడో ఆయనతో కూడా మనం కూడా ఉండాలని మన కోసం ఆయన ఏం సిద్ధం చేస్తున్నాడంటే స్థలం సిద్ధం చేస్తున్నాడు. ఆయన ముందే చెప్తున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. హల్లెలూయా. ఒకవేళ ఈ లోకంలో నివాసం లేదా, అద్దె ఇంట్లో ఉంటున్నావా, పర్వాలేదు. ఈ లోకాన్ని అద్దె జీవితం, అద్దెకుండే వ్యక్తి జీవితం. ఏ రోజు ఒకరోజు అద్దెకుండే వ్యక్తి ఆ ఇంటిని ఏం చేయాలి?
విడిచిపెట్టాలి. మనమంతా అలాంటి వాళ్ళమే. ఒకవేళ మీరు అనుకుంటున్నారు నేను మేడ కట్టించాను, మేడ మీద గోడ కట్టించానని, కానీ ఒకరోజు ఆ మేడలో ఉండవు, ఆ గోడ మీద ఉండవు. స్తోత్రం చెప్పండి. మనమంతా కూడా ఈ అశాశ్వతమైన లోకాన్ని విడిచిపెట్టి శాశ్వతమైన పరలోకంలోకి మనం ప్రయాణం చేయాల్సిన వాళ్ళు, దేవుని రాజ్యానికి వారసులం కావాల్సిన వాళ్ళు. కనుక అక్కడ ఉండడానికి అక్కడ స్థలాన్ని సిద్ధపరచుకోవాలి మనం. అక్కడ స్థలం నీకు ఉండాలంటే, ఆ స్థలంలో నీవు ప్రవేశించాలంటే వాక్యం ఏం చెప్తుందంటే, చెడుతనం నీలో ఉంటే ఆయన దగ్గర నీకు చోటు లేదు. ఈ లోకంలో స్థలం ఉండొచ్చు, లాట్ ఉండొచ్చు, ప్లాట్ ఉండొచ్చు, ఇంకా ఏమో నీకు ఉండొచ్చు. కానీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత, ఎగ్జాంపుల్గా మీకు నేను ధనవంతుడిని జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఉన్నాడు కదా ఒక ఆయన. ఆయనకి మంచి చోట్లు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ధనం ఉంది, ఊదా రంగు వస్త్రాలు ఉన్నాయి, బల్ల భోజనం ఉంది. కానీ పరలోకంలో పక్కన వాళ్ళకి చెప్పండి, అన్నీ ఉంటాయి, కానీ దేవుని దగ్గర నీకు చోటు ఉండదు. వీటిని చూసి మురిసిపోబాక, వీటిని చూసి అదిరి పడబాక, వీటిని చూసి మిడిసి పడబాక, వీటిని చూసి నువ్వేదో అయిపోబాక. ఇది శాశ్వతం కాదు. ఇది శాశ్వతం ఎవ్వరికి కాదు. వీటిని బట్టి అహంకారంగా ప్రవర్తించొద్దు. ఒక మనిషి లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుని దగ్గర నాకు చోటు ఉంటుందా లేదా అని ఆలోచించుకోవాలి. దేవుని దగ్గర వంకింత స్థలం నాకు ఉంటుందా అని ఆలోచించాలి. ఈ లోకంలో యేసు ప్రభుకి స్థలం లేదు. మీకు గుర్తుందా ఆయన చెప్పిన మాట? ఆకాశ పక్షులకు గోళ్ళున్నాయి, నక్కలకు బొరీలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదు. ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు, లోకంలో శరీరధారిగా ఆయన నివసించినప్పుడు ఆయనకి ఈ లోకంలో ఎక్కడ స్థలం లేదు. సర్వాధికారి అయిన దేవుడని రాత్రి కూడా ధ్యానం చేశాం. సర్వ సంపదలకు గని ఆయన. సర్వ సంపదలు ఆయన దగ్గరే ఉన్నాయి, ఆయన ద్వారానే మనం పొందుతున్నాం. కానీ ఆయనకి ఈ లోకంలో ఏం లేదు, చోటు లేదు. అంటే ఎందుకు ఆ మాట రాశాడంటే, లోకం అంతా దుష్టుని ఆధీనంలో ఉంది, లోకం అంతా దుష్టత్వంతో కూడి ఉంది. కాబట్టి దేవునికి ఎక్కడ చోటు కనబడలేదు. మీకు నేను అర్థం అవడానికి ఇంకొక మాట చెప్తాను. జలప్రళయం తర్వాత, అందరూ చూడండి, జలప్రళయం తర్వాత, ఆ జలప్రళయం నీళ్లు తగ్గిపోయిన తర్వాత దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు. నీళ్లు తగ్గినాయో లేదో, అసలు వాతావరణం ఎలా ఉందని కిటికీ తెరిచి నోవాహు ఒక నల్ల కాకిని వదిలిపెట్టాడు. కాకి బయటికి వెళ్ళింది, అది రాల. చెప్పండి, కాకి బయటికి వెళ్ళింది రాల. ఎందుచేత రాలేదు? అది శవాల మీద పీక్కుంటుందా, తిరుగుతుందా? ఇప్పుడు కూడా కొంతమంది ఇలాంటి చెప్తా ఉంటారు. నేనైతే వాటిని అసలు నమ్మను. ఎందుకంటే మీకు తెలుసా, జలప్రళయం తర్వాత భూమి మీద నీళ్ళు ఎన్ని రోజులు ఉన్నాయో తెలుసా? జలప్రళయం వచ్చిన తర్వాత, జలప్రళయం అయిపోయిన తర్వాత 40 దినాలు ప్రచండమైన వర్షం భూమి మీద కురిసింది. ఆకాశ తూములు విప్పాడు. భూమి యొక్క ఊటలన్నీ విడవబడ్డాయి. అలాగా ఎన్ని దినాలంటే 40 దినాలు ప్రచండ వర్షం కురిసి ఆకాశం యొక్క తూములు తెరవబడి, నీళ్ల యొక్క భూమి యొక్క ఊటలన్నీ విడవబడి 40 దినాలు ప్రచండమైన వర్షం భూమి మీద కురిస్తే, నాకు తెలిసి ఎంత భయంకరమైనటువంటి దేహమైనా కూడా సహజంగా 3 దినాల తర్వాత మురిగిపోద్ది. అనండి, 3 దినాల తర్వాత మురిగిపోద్ది, కుళ్ళు పడుతుంది, వాసన వస్తుంది. ఇక చెప్పండి, దాంట్లో జీవరాశులు, జలచరాశులు శవాలను తినకుండా, అలాగే అవి కుళ్ళిపోకుండా ఎన్ని రోజులు ఉంటాయి? అర్థం కావట్లా మీకు? ఈ కాకంట వెళ్ళి ఏం చేసిందంట? శవాల మీద పడి, ఎవరు చూసి శవాల మీద పడి పీక్కు తింటుందంట. ఎక్కడుంటాయి అసలు? తర్వాత 150 దినాలు భూమి మీద నీళ్లు ప్రచండంగా ప్రబలి. కావాలంటే ఒకసారి మునిగి చూడండి నీళ్లలో. ఎన్ని రోజులు ఉంటారు మనిషి? ఒకసారి ఈ కాలంలో పంది కొట్టుకొచ్చింది.
ఏం కొట్టుకొచ్చింది? పంది కొట్టుకొచ్చింది. 2 సార్లు మనుషులను కూడా చూశాను. మనుషులు కొట్టుకొస్తే అలాస్కర్ ఆయన పెద్ద బొంగు తీసుకొచ్చి ఈ సప్టా కాడ బయటికి లాగి మా బాధ్యత అని బయటికి తీసి గ్రామ పంచాయతీ పంచనామా చేసి తర్వాత గుంటూరు పోస్ట్ మార్టం పంపించారు. అలా ఎప్పుడు దాకా ఉంటదంటే పొట్టలో గ్యాస్ ఫామ్ అయి ఉన్నంత వరకు ఉంటుంది. కొన్నాళ్ల తర్వాత ఏదో ఒక రంధ్రాలు పడి ఆ చేపలో ఏవో తినడం వలన లోపల ఉన్న ఫామ్ అయిన గ్యాస్ అంతా బయటికి వెళ్ళిపోగానే శరీరంలోకి వాటర్ వెళ్ళిపోద్ది. తర్వాత ఆ బాడీ ఏమైపోద్ది అంటే మునిగిపోద్ది. తర్వాత క్రమంగా కుళ్ళిపోద్ది. కానీ 150 దినాలు ప్రచండమైన నీళ్లు ప్రబలి 40 దినాలు వర్షం కురిసింది. ఆకాశం యొక్క తూములను విడిచాడు. భూమి యొక్క ఊటలను కూడా దేవుడు విప్పాడు. అంత భయంకరమైన వర్షం 40 దినాలు కురిచిన తర్వాత 150 దినాలు నీళ్లు ప్రచండంగా ప్రబలితే ఇంకా శరీరాలు ఎక్కడున్నాయి? దేహాలు ఎక్కడున్నాయి? మీకు తెలుసా? ఆరిపోవడానికి దాదాపుగా 6 నెలలు టైం పట్టింది. ఎన్ని నెలలు? 6 నెలలు టైం పట్టింది. ఇంకెక్కడ శవాలు బీక్కు తింటుంటే మనం చూడటానికి ఎక్కడండి? అసలు నాకు తెలిసి ఏ శవాలు ఉండవు. కానీ కాకి ఎందుకు రాలేదు తెలియదు. కొండల శిఖరాలు బయటపడ్డాయి, మరి చెట్లు చేమలు బయటకు వచ్చి ఉంటాయి కనుక అది ఎక్కడో నివాసం ఏర్పాటు చేసుకొని రాలా. తర్వాత ఆయన మళ్ళా ఇంకొక అదే ఆకారం కాతే పక్షి మార్పు నల్లపావురాన్ని పంపించాడు. దేన్ని? నల్లపావురాన్ని పంపించాడు. అది బయటికి వెళ్ళి అదంటే దానికి అరకాలు మోపడానికి ఎక్కడా స్థలం లేక, ఇది మనకు కావాల్సింది అనండి, అరకాలు మోపడానికి దానికి స్థలం లేక. దాన్ని పట్టుకోండి మీరు. దానికి ఆ నల్లపావురానికి ఎక్కడ అరికాలు మోపడానికి కూడా ఏం లేదంట, స్థలం లేదు. స్థలం గురించి చెప్తున్నాను. అది ఒక చిన్న తన పక్షి కాళ్ళు ఎంత ఉంటాయి? ఎంత పెద్ద పక్షి అది? నల్ల పావురం. పావురాలు మీరు చాలా సార్లు చూస్తుంటారు. చేతుల్లోకి సరిపడే పావురానికి కాలు ఎంత ఉంటుంది? చిన్న కాలు దానిది. ఒకవేళ అలాంటి చిన్న కాలు పెట్టడానికి, ఆ చిన్న కాళ్ళు అరకాలు పెట్టడానికి దానికి ఏం దొరకలేదు? స్థలం దొరకలేదు. మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను, పావురం నల్లదైన దాని అంతరంగం శుద్ధీకరణతో కూడింది. మీకు ఒక మాట చెప్పాను నిన్నటి వారంలో. అదేంటంటే చెడుతనమునకు అంటే చేదు పైత్యం అని చెప్పాను. అన్ని పక్షులకి చేదు ఉంటుంది, అన్ని జంతువులకి చేదు ఉంటుంది, మానవ హృదయంలో కూడా చేదు ఉంటుంది. కానీ పావురానికి చేదు ఉండదు. చేదు లేని ఈ జీవికి అక్కడ చోటు లేదు. యేసు ప్రభువుకు భూమి మీద ఏమి కనపడలేదు? చోటు లేదు. ఈ పావురానికి భూమి మీద చోటు లేదు. పావురం పరిశుద్ధతకు పరిశుద్ధాత్మకు సూచన. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. లోకంలో ఉండే మన జీవితం ఎవరికి శాశ్వతం కాదు. ఈ చోటు ఎవరికి స్థిరమైంది కాదు. వాక్యం చెప్తుంది, ఇలాగే ఉండి నీ జీవితం ముగిస్తే, ఈ జీవితం ముగిసిన తర్వాత దేవుని దగ్గర చెడుతనానికి ఏమి లేదు, చోటు లేదు. మీ అందరికీ నేను పిలుపునిస్తున్నాను, దేవుని సన్నిధిలో నాకు చోటు ఉండాలి, ఆయన సిద్ధపరిచిన చోట్లో నేనుండాలి అని ఆశపడితే ఖచ్చితంగా నీ దగ్గర చెడుతనం లేకుండా చూసుకోవాలి. చెడుతనం అనేది నీ జీవితంలో లేకుండా చూసుకోవాలి. చాలా క్లియర్గా వాక్యం చెప్తుంది, చెడుతనమునకు నీ యొద్ద, చెప్పాలి చెప్పాలి చెప్పాలి, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. దేవుని దగ్గర చెడుతనానికి చోటు లేదు. దుష్టత్వంతో జీవించే వాళ్ళకి చెడుతనంతో బ్రతికే వాళ్ళకి దేవుని దగ్గర చోటు లేదు. చెడుతనం అంటే ఇంకా మీకు అవగాహన జ్ఞాపకం చేస్తాను. దయచేసి ఇర్మియా గ్రంథంలోకి రండి, కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. సమయం గడిచిపోతా ఉంది, మనం కొంచెం త్వరగా ముందుకు వెళ్దాం. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యాన్ని చూడండి. 4వ అధ్యాయం 14వ వచనం. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనమును కడిగి వేసుకుని. వాక్యం చెప్తుంది, యెరూషలేము అంటే దేవుడు కోరుకున్న పట్టణం. రాత్రి జ్ఞాపకం చేశాను, దేవుడు మనల్ని కోరుకున్నాడు. దావీదును దేవుడు కోరుకున్నాడు. దావీదు కుమారుడైన సొలొమోనును దేవుడు కోరుకున్నాడు. కొంతమందిని దేవుడు కోరుకున్నాడు. దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఇదిగో ఇతడు నీ రాజు, ఇతడు నిన్ను
కోరుకున్నాడని రాత్రి కూడా మనం విన్నాం కీర్తన గ్రంథంలో. నిన్ను కోరిన ప్రభువు నీ జీవితంలో ఏ మాత్రం కూడా చెడుతనం ఉండడానికి ఆయన ఇష్టపడలేదు. వాక్యం చెప్తుంది, యెరూషలేమా అంటే నేను కోరుకున్న వ్యక్తులారా, నేను కోరుకున్న ప్రజలారా, మీరు రక్షింపబడినట్లు మీ హృదయంలో నుండి చెడుతనమును కడిగి వేసుకోమంటున్నాడు. వాక్య భాగాన్ని జాగ్రత్తగా చూడండి. ఏంటి చెడుతనం? చెడుతనం అంటే నేను ఇందాక డైరెక్ట్గా ఏం చెప్పానంటే, దేవునికి విరోధంగా చేసే ప్రతి పని కూడా చెడుతనమే. దేవునికి విరోధమైన ప్రతి పని, దేవునికి విరోధమైన జీవితం చెడుతనంతో కూడింది. కాబట్టి అది మీకు అర్థమైతే ఖచ్చితంగా దాని యొక్క అనుభవాన్ని మీరు గమనించగలుగుతారు. బైబిల్ నుండి వాక్యాన్ని చూడండి. 4వ అధ్యాయం ప్రారంభంలో ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు అంటే దేవుడు కోరుకున్న ప్రజలు, దేవుడి చేత విమోచింపబడిన ప్రజలు, దేవునితో పోరాడిన ప్రజలు, పోరాడి గెలిచిన ప్రజలు ఇశ్రాయేలు అంటే, నీవు రానుద్దేశించిన ఎడల నా యొద్దకే తిరిగి రావాలను. అంటే దేవుని ఎదుట వారిలో ఉన్న చెడుతనం ఏంటంటే, వారు దేవునికి దూరమైనట్టుగా కనబడుతుంది. ప్రభు వాళ్ళని తిరిగి రావాలని కోరుకుంటున్నాడు తన దగ్గరికి. వాళ్ళు దేవునికి దూరం అయిపోయిన వారుగా కనబడుతున్నారు. చాలా క్లియర్గా రాయబడింది, యెహోవా ఇశ్రాయేలు, యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన యెడల నా యొద్దకే రావాలి. నువ్వు ఇటు అటు తిరుగుట మాని హేయక్రియలను నా సన్నిధి నుండి తొలగించి. గమనించారా? వాళ్ళు దేవునికి దూరమైన వాళ్ళ కనబడుతున్నారు. తర్వాత వాళ్ళు ఇటు అటు అర్థం లేకుండా, లేకపోతే జీవితంలో మరి ఒక నిశ్చయత లేని వారుగా తిరుగాడే ప్రజలుగా కనపడుతున్నారు. ఇటు అటు తిరిగే స్వభావం ఎవరిదంటే దేవుని పిల్లలది కాదు, అది అపవాది లక్షణం. ఏబు గ్రంథంలో ఏమంటాడంటే, అపవాది దేవుని దూతలతో కూడా యెహోవా సన్నిధిలో కనబడటానికి వెళ్ళినప్పుడు అపవాదిని చూసి ప్రభు అడిగాడు, అపవాది నువ్వెక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు. వాడు అన్నాడు, భూమి మీద ఇటు అటు తిరుగుతా వచ్చాను అన్నాడు. 2 సార్లు అదే మాట చెప్పాడు, నేను భూమి మీద ఇటు అటు తిరుగుతా ఉన్నాను, అక్కడి నుంచి అలా వచ్చాను అని చెప్పాడు. అటు ఇటు విశ్వాసం దృఢ నిశ్చయత లేని స్వభావాన్ని చూపిస్తుంది. ఇటు అటు తిరుగడే స్వభావం. ఒకటి, వాళ్ళు దేవునికి దూరం అయ్యారు, వాళ్ళల్లో మరి తిరుగాడే స్వభావం ఉంది. తర్వాత 3వది, వాళ్ళల్లో హేయక్రియలు ఉన్నట్టుగా రాయబడింది. హేయక్రియలు నా సన్నిధి నుండి తొలగించి హేయక్రియలు చేసేవాళ్ళుగా ఉన్నారు. తర్వాత వాక్య భాగాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే, దయచేసి 4వ వచనంలోకి రండి. 4వ వచనంలోకి రండి. అవిధేయులై ఉండుట మానుకొని, అంటే వారు ఎలా ఉన్నారు అంటే అవిధేయులుగా ఉన్నారు. ఎవరు వీళ్ళు? ఇప్పటి వరకు నేను చెప్తున్న వాళ్ళు ఎవరు దేవుడు కోరుకున్నారో, ఎవరిని దేవుడు ఇష్టపడ్డాడో, ఎవరిని దేవుడు విమోచించాడో, ఎవరిని పరిశుద్ధపరిచాడో, ఎవరిని దీవించాడో, ఎవరిని ఆశీర్వదించాడో, ఎవరిని కోరుకున్నాడో ఆ ప్రజలు ఎలా ఉన్నారు అంటే దేవునికి దూరమైన వారుగా కనబడుతున్నారు. అర్థం లేకుండా, నిశ్చయత లేకుండా అటు ఇటు తిరుగాడేవారుగా కనపడుతున్నారు. 3వది, హేయ క్రియలు వాళ్ళల్లో ఉన్నాయి. అంత మాత్రమే కాదు, 4వది అవిధేయులుగా ఉన్నారు. చెప్పండి, ఎలా ఉన్నారు? అవిధేయులంటే విధేయత లేని వారు, విధేయత చూపని వారు. వాక్యానికి విధేయత ఉండదు వీళ్ళకి, దేవునికి విధేయత ఉండదు, ఆయన సన్నిధికి విధేయులు కారు, దేవుని సేవకుల దగ్గర విధేయులు కారు. వాళ్ళకి విధేయత అనేటువంటిది లేదు. విధేయత అంటే అన్ని విషయాల్లో ఉంటుంది. నేను ఇదివరకు విధేయత గురించి చెప్పాను. పిల్లలు పెద్దలకు లోబడాలి, దాన్ని విధేయత అంటారు. భార్య భర్తకు లోబడాలి, అది విధేయత అంటారు. అలాగా లోబడే అంశంలో మీకు నేను జ్ఞాపకం చేశాను. చిన్నలు పెద్దలకి, అలాగే భార్య భర్తకి, విశ్వాసుల సేవకులకి అందరూ కలిసి దేవునికి లోబడాలి. స్తోత్రం చెప్పండి. విధేయత చూపాలి. కానీ వీరు ఎలా ఉన్నారంటే అవిధేయులై ఉన్నారు. అందుకని అవిధేయులై ఉండుట మీరు మానుకోండి అన్నాడు. తర్వాత దుష్టక్రియలను బట్టి అంటున్నాడు. వాళ్ళలో ఏమున్నాయంటే దుష్టక్రియలు ఉన్నాయి. తర్వాత ఇంకా ఏం చెప్పాడో తెలుసా? వీటిని బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత మిమ్మును అగ్ని వలె కాల్చుకుండునట్లు యోధావారులారా, యెరూషలేము వారు నివాసులారా, యెహోవాకు లోబడి, అది చెప్పింది. అంటే లోబడి ఉండుడి అంటే లోబడి ఉండమని. ఒకవేళ అమ్మా మీ తల్లో లేకపోతే అత్తో ఇద్దరు చెప్పొచ్చు. కొన్నిసార్లు తల్లిదండ్రులు మంచోళ్ళు అయితే లోబడమ్మా అని చెప్తారు. తల్లిదండ్రులు మంచోళ్ళు కాకపోతే కూతురికి ఏం చెప్తారంటే తిరగబోడి ఏదైతే అది అయింది అంటారు. ఏం చెప్పాను నేను?
ఎవరి మీద? ఆ అత్త మీద. నిజంగా ఆ తల్లి మంచిదైతే ఏం చెప్పిద్దంటే, అమ్మ భర్తకు లోబడాలమ్మా, భర్త మాట వినమ్మా అని చెప్పింది. కానీ దగురుపోతు తల్లి ఏం చేస్తారో తెలుసు, ఏంది చూస్తా ఉంటాయి ఇట్టయితే అసలు వాడు నీ మాట వినడే వినడు, నువ్వు కూడా తిరగబడు, ఎగబడు. అట్ నేర్పే తల్లులు కూడా ఉన్నారు. ఆ తల్లి అలాంటి తల్లులు మన ప్రాంతంలో, మన సంఘంలో అలాంటి వాళ్ళు లేనందుకు స్తోత్రం చెప్పండి. వాళ్ళ గర్వం వాళ్ళ తల్లులను చూసుకొని వాళ్ళు ప్రోత్సహిస్తారన్నమాట. దేని కొరకు? తిరగబడు. అప్పుడప్పుడు ఏం కాదు, ఇట్టగా నువ్వు ఊరుకున్నావు అంటే నీ మాటగా ఈనడు, లెక్క చేయడు అని ఇట్లా తిరగబడి చేసేవాళ్ళుగా కొంతమంది ఉంటారనమాట. అలా ప్రేరేపించడానికి వాళ్ళ తల్లులు కారణం అవ్వచ్చు. ఒకవేళ అత్తలు కూడా అలా చేసేవాళ్ళు ఉండొచ్చు, తిరగబట్టడానికి కారణం అవ్వచ్చు. కానీ వాక్యం చెప్తున్నది ఏంటంటే, దేవుని పిల్లలైనటువంటి వాళ్ళు ఎలా ఉండాలి దేవుని దగ్గర అంటే, అందరూ లోబడే వాళ్ళుగా ఉండాలి. అలాంటప్పుడు వాళ్ళ కుటుంబ జీవితం బాగుండడం కోసం అత్త అయినా లేకపోతే తల్లి అయినా ఏం చెప్తారంటే, అమ్మా లోబడి ఉండమ్మా అని చెప్తారు. అనండి లోబడి, వాళ్ళ అత్త అయినా మంచోళ్లే, తల్లి అయినా మంచోళ్లే. వాళ్ళని అలా చెప్పే వాళ్ళని దేవుడు దీవించును గాక. అందరిని కాదండి, తిరగబడి ప్రేరేపించే వాళ్ళని కాదు. అమ్మా నువ్వు ఎక్కడున్నా మీ అత్తకు లోబడు, నీ భర్తకు లోబడు, నువ్వు లోబడి దేవుని కొరకు జీవించమ్మా అని చెప్పేవాళ్ళు అత్త అయినా మంచిదే, తల్లి అయినా మంచిదే. వాళ్ళు మంచోళ్ళు. తిరగబడ్డానికి ప్రేరేపించేవాళ్ళు పనికి మాలినోళ్ళు. అతల్య లాంటి తల్లులు మన సంఘంలో ఉన్న బిడ్డలకు లేనందుకు స్తోత్రం చెప్పండి. అలా ప్రేరేపించకండి ఎవరు పెద్దోళ్ళు. మీరు తల్లులా, మీరు అత్తలా, అలా ప్రేరేపించకండి. లోబడడం వాళ్ళకు నేర్పించండి. మీకు తెలుసా, లోబడడమే ఆశీర్వాదానికి కారణం. అబ్రహాము లోబడ్డాడు, అన్ని విషయాల్లో అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. సారా అంట తను చనిపోయేదాకా తన భర్తనంట యజమానుడా అని లోబడి పిలిచిందంట. ఏమని పిలిచిందంట? ఇప్పుడు పేరు పెట్టి పిలుస్తున్నారు యాకోబు గాని, అంటే ఈ యాకోబు కాదు, క్షమించండి, మళ్ళీ అల్లి చెప్పకండి. యాకోబు పేరు పెట్టి పిలుస్తున్నారు. మా ఊర్లో యోనా అని, ఒరే యోనాగా అని పిలిచిద్దాళ్ళు ఆవిడ. అట్ట పేరు పెట్టి పిలుస్తున్నారు కొంతమంది. నా యజమానుడు, వస్తున్న వ్యక్తి నా యజమానుడు అని తెలిసినప్పుడు ఆ రెబెకా తన ఒంటి మీద నుంచి దిగిందండి. ఆ ఎలియాజరు చెప్తున్నాడు, మనకు ఎదుర్కోవడానికి వస్తున్న ఆ వ్యక్తి ఎవరంటే, ఆయనే నా యజమానుడు అని చెప్పింది. అంత ఎత్తు నుంచి ఆ వంటిని అన్ఎక్స్పెక్టెడ్ గా దిగేసి తల మీద ముసుగేసుకుంది. ఇప్పుడు ఆ భయం ఎవరిలో ఉంది అసలు? ఆడే వస్తాడు ఆడే పోతాడులే అన్నట్టు కాళ్ళు చాపుకొని టీవీ పెట్టుకొని కూర్చోండి, లెక్క కూడా చేయట్లేదు. అతను బయటికి వెళ్ళి వచ్చాడు, బయట నుంచి వచ్చాడు, లేచి మంచినీళ్ళు ఇద్దాం అనుకోవట్లేదు. అలాంటి వాళ్ళు మన సంఘంలో లేనందుకు స్తోత్రం చెప్పండి. భయం లేదు, భక్తి లేదు, మర్యాద లేదు, లోబడటం లేదు, విధేయత లేదు అసలు. ఇలాంటి వాళ్ళందరిని గురించి దేవుని ఏం చెప్తుందంటే, అవిధేయులు అయ్యుండుట మానుకొని దేవునికి లోబడాలి. దేవునికి లోబడటం లేదు. వీళ్ళు తిరగబడే వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళలో సత్యం లేదు, వాళ్ళలో హేయక్రియలు ఉన్నాయి, వాళ్ళు దేవునికి దూరమైన వాళ్ళు ఉన్నారు, అటు ఇటు తిరుగుతున్నారు, వాళ్ళు అవిధేయులయ్యారు, దుష్టక్రియలు వాళ్ళల్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కార్పివేయలేనంతగా దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి రాబోతుంది. ఇప్పుడు వాళ్ళతో చెప్తున్న మాటలు ఇలా చెప్పుకుంటా వచ్చి 14లోకి వచ్చేసరికి ఏం చెప్తున్నాడంటే, యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని చెప్పండి. ఇవన్నీ కలిపిన తర్వాత దాన్ని ఏమంటారంటే చెడుతనం అంటారు. ఏవన్నీ? అవిధేయత, దుష్టక్రియలు, హేయక్రియలు, దేవునికి దూరంగా ఉండడం, ఇంకా అటు ఇటు తిరుగాడే స్వభావం కలిగి ఉండటం, ఇవన్నీ కలగలిపి మొత్తాన్ని కలిపి ఏమన్నాడంటే, కోరుకున్న నీవు రక్షణ పొందాలి అంటే యెరూషలేము అన్నాడు కదా, కోరుకోబడిన పట్టణం యెరూషలేము. అలాగా దేవుని చేత కోరుకోబడిన నీవు రక్షింపబడాలంటే నీలో ఉన్న చెడుతనాన్ని కంప్లీట్ గా నువ్వేం చేయాలంటే కడిగేసుకో. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. చెడుతనాన్ని కడిగేయాలి అంటే కడిగేయక ముందు విసర్జన చేయాలి అనండి. కడిగేయక ముందు అనండి విసర్జన చేయాలి. దాన్ని నువ్వు వదిలిపెట్టాలి, తర్వాత కడిగేసుకోవాలి. కడుక్కున్న తర్వాత విసర్జన చేస్తారా? విసర్జన చేసిన తర్వాత కడుక్కుంటారా? అర్థం కాలేదా మీకు? నువ్వు కడిగేసుకోవాలంటే ముందేం చేయాలి? విసర్జన చేయాలి. దాన్ని వదిలిపెట్టాలా, బయటికి తీసుకెళ్ళి ఆడ పడేసి రావాలా.
స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత నువ్వేం చేసేయాలి? కంప్లీట్గా కడుక్కోవాలా. బైబిల్ ఉంది, వాక్యం చూడండి. ఏబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట రాయబడింది. ఏబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశం నందు ఏబు అని ఒక మనుషుడు ఉన్నాడు. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి. అదిగో చూడండి, చెడుతనాన్ని విసర్జించాలి దేవుని పిల్లలో. లేకపోతే వాళ్ళకి దేవుని దగ్గర అంశంలోకి రండి. వాళ్ళకి దేవుని దగ్గర, నీ దగ్గర చెడుతనం ఉంటే దేవుడి దగ్గర నువ్వు ఉండాలి అంటే నీకు చోటు ఉండదు. నేను వెళ్ళి స్థలం సిద్ధపరుస్తున్నాను, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉండే, స్థలం సిద్ధపరిచిన తర్వాత మళ్ళా వస్తాను, మళ్ళా వచ్చి నేను మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్తాను. ఆయన దగ్గరికి తీసుకువెళ్ళడానికి స్థలాన్ని ఇప్పుడు మన కోసం సిద్ధం చేస్తున్నాడు. ఆ స్థలాన్ని సిద్ధపరిచిన తర్వాత మళ్ళా వస్తాడు, మళ్ళా మనల్ని అందరినీ ఆయనతో కూడా ఉండడానికి తీసుకువెళ్తాడు. అప్పుడు ఆయన సంకల్పం నెరవేర్చబడుతుంది, ఆయన ఉద్దేశం సఫలపరచబడుతుంది. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. ఆది కాండంలో మనుషులను పుట్టించినప్పుడు ఎలాగ ఉండాలని ఉద్దేశించుకున్నాడో అప్పుడు నెరవేర్చబడుతుంది. దాని కొరకు ఈ లోకంలో మనుషుడు జీవించాల్సిన విధానం ఎలాంటిదంటే చెడుతనం లేకుండా చూసుకోవాలంటే దాన్ని విసర్జించాలి ఏబులాగా. తర్వాత ఇదిగో యెరూషలేము చెప్పినట్టుగా కడిగి వేసుకోవాలి. విసర్జన చేయబడిన ప్రతిసారి ఏం చేస్తారు? అమ్మ ఇటు చూడండి, పిల్లలు విసర్జన చేస్తారా? ఇప్పుడు డైపర్లు వచ్చి తుడుస్తున్నారు చాలా మంది. తుడిచిన కంపు ఎక్కడికి పోదని చెప్పండి. తుడుతున్నారు కదా, తుడితే కంపు పోయిద్దా? కాకపోతే కనపడకుండా చేస్తావు కానీ ఆ స్మెల్ అక్కడే ఉంటది కదూ. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? కడగాల, చెడుతనాన్ని కడగాల, విసర్జించాల, కడిగి వేసుకోవాలా. అప్పుడే నువ్వు రక్షణ పొందుతావు, అప్పుడే నువ్వు దేవుని దగ్గర చోటు సంపాదించుకుంటావు, అప్పుడే పరలోకంలో నీకు చోటు దక్కుతుంది. చెడుతనం నీలో ఉంటే దేవుని దగ్గర నీకు చోటు ఉండదు, నీకు చోటు లేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దేవుని పిల్లలు. దయచేసి మూడవది, నేను 12 విషయాలు చెప్తాను, 12 పాయింట్లు అన్నమాట. సమయం ఉంటే చెప్తా, లేకపోతే 2 పాయింట్లు ముగించేస్తా. ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్ చెప్పండి అంటే. హల్లెలూయా. వాక్య భాగంలోకి జాగ్రత్తగా రండి. వాక్యం చూడండి, బైబిల్ ఉండి వాక్యాన్ని జాగ్రత్తగా మీరు చదవాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో దయచేసి ఒక మంచి మాట రాయబడింది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువయి కలుగును. అందరూ ఆమెన్ చెప్పండి. నిన్న చెప్పాను, ఆరోగ్యం కావాలన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి, ఆరోగ్యం బాగుండాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అర్థం కాలేదా? ఆరోగ్యం బాగుండాలని ఒప్పుకుంటే ఆరోగ్యం వచ్చింది, పెట్టావనుకో అంతే సంగతులు. మనం ఏం చేయలేము, ఎందుకంటే నువ్వే నిర్ణయించుకుంటున్నావు కాబట్టి. ఆరోగ్యం కావాలన్న వాడు చేతులు ఎత్తండి. వాక్యం చెప్తుంది, చెడుతనమును నీ యొద్ద నుండి తొలగించుకో, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, ఎముకలకు సత్వ. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. చెడుతనం నీ దగ్గర ఉండకూడదు, చెడుతనం నీ యొద్ద ఉండకూడదు, నీ హృదయంలో ఉండకూడదు. ఉంటే నువ్వు అనారోగ్యం పాలవుతావు. నీ చెడుతనమే నీకు జబ్బు అనండి. నీ చెడుతనమే నీకు జబ్బు. జబ్బు పోవాలి అంటే ముందు చెడుతనం పోవాలా. అందరు ఆమేనండి. జబ్బు పోవాలంటే చెడుతనం పోవాలి. కాబట్టి వాక్యం చెప్తుంది, జాగ్రత్తగా చదువు నాన్న, జాగ్రత్తగా చదవండి. నేను జ్ఞానిని కదా అనుకోబాక, నేను జ్ఞానిని కదా అనుకోబాక, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు. దేవుని యందు భయభక్తులు కలిగి నీలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టు, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు కలుగును. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆరోగ్యం కావాలా నీకు? నువ్వేం చేయాలి? గొప్పలేం చేయక్కర్లేదు, దేవునికి డబ్బులేం ఇవ్వక్కర్లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని విడిచిపెట్టు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా దేవుని భయం నీలో ఉంటే, చెడుతనానికి నీ దగ్గర చోటు లేకుండా చూసుకుంటే ఖచ్చితంగా నీకు ఆరోగ్యం వస్తుంది, నీ ఎముకలకు సత్తు వస్తుంది, దేవుని సన్నిధిలో నీకు చోటు లభిస్తుంది. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా,
హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట చూడండి. హెజ్కేలు గ్రంథం 33:12. హెజ్కేలు గ్రంథం 33:12. జనులకు ఈ మాటలు తెలియచెప్పుము. నీతిమంతుడు పాపము చేసిన ఎడల చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతనిని విడిపించదు. అతడు దుష్టుడు చెడుతనమును విడిచి మనస్సు త్రిప్పుకొనిన దినమున తాను చేసి ఉన్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు. ఆ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. 12వ వచనంలో, నరపుత్రుడా, నీవు ఈ జనులకు ఈ మాట తెలియచెప్పు. ఏంటా మాట అంటే, నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతనిని విడిపించదు. వాక్యాన్ని గమనించారా? దుష్టుడు చెడుతనమును విడిచి మనస్సు తిప్పుకొనిన దినమున తాను చేసి ఉన్న చెడుతనమును బట్టి పడిపోడు. ఎప్పుడైతే దుష్టత్వాన్ని, చెడుతనాన్ని నువ్వు గాని విడిచిపెట్టి దేవుని వైపు నీ మనస్సు తిప్పుకుంటావో అప్పుడు నువ్వు ఎక్కడ కూడా పడిపోయే అవకాశం ఉండదు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మనస్సు తిప్పుకొని దేవుని వైపు తిరగాల, చెడుతనాన్ని విడిచిపెట్టాల. అప్పుడు దేవుని దగ్గర నీకేముంటుందంటే చోటు. వాక్యం చెప్తుంది, వాడు బ్రతుకుతాడని, వాడు పడిపోడని, వాడు నిలబడతాడని. హల్లెలూయా. దేవుడు నిన్ను నిలబెట్టాలి, పడిపోకుండా చెయ్యాలి, దేవుని దగ్గర నీకు చోటు ఉండాలంటే చెడుతనాన్ని విడిచిపెట్టాలా. నీకు తెలుసు ఏది మంచో ఏది చెడో. ఆ చెడుతనాన్ని నువ్వు విడిచిపెట్టినంత వరకు ఆరోగ్యం ఉండదు. అంతేకాదు జీవితంలో నెమ్మది, సమాధానం ఏమీ ఉండవు. నువ్వు రక్షణ పొందే అవకాశం ఉండదు. దేవుని దగ్గర నీకు చోటు ఉండదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అన్నీ కూడా మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండడానికే బైబిల్ గ్రంథంలో మేలుకరంగా రాయబడ్డాయి. నీవు నీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని కడిగి వేసుకుంటే రక్షణ పొందుతావు అని చెప్పాడు. నీ చెడుతనాన్ని కడిగి వేసుకొని దేవుని వైపు నీ మనస్సు తిప్పుకుంటే నువ్వు పడిపోవు, నువ్వు నిలబడతావు, నువ్వు బ్రతుకుతావు అని చెప్పాడు దేవుడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. బైబిల్ నుండి ఇర్మియా గ్రంథంలో 18:8 చూడండి. 18:8. ఇర్మియా గ్రంథం 18:8. ఏ జనమును గూర్చి నేను చెప్పి తినో ఆ జనం, ఏ జనాన్ని గురించి నేను చెప్పానో, ఏ ప్రజలను గురించి, ఎవరు నేను కోరుకున్న వాళ్ళని చెప్పానో, ఆ ప్రజలు ఎవరికి హెచ్చరిక చేయమని చెప్పానో ఆ ప్రజలు తమ చెడుతనమును మానిన ఎడల నేను వారికి చేసేదనన్న కీడును గూర్చి సంతాపపడుదును. మరియు కట్టెదనని నాటెదనని ఒక జనమును గూర్చి గాని, రాజ్యమును గూర్చి గాని నేను చెప్పిన ఎడల ఆ జనం నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయతలచిన మేలును గూర్చి ఎంత విచారం. నేను మేలు చేస్తాను అని చెప్తే మేలు చేస్తానన్న వాళ్ళు కానీ కీడులో పడి అపరాధులై దేవునికి విరోధంగా జీవిస్తే వాళ్ళకి చేస్తున్న మేలు విషయమై నేను పశ్చాత్తాపడతాను. ఒకవేళ ఏ రాజ్యానికైనా ఏ జనానికైనా నేను కీడు చేస్తానని చెప్తే వాళ్ళు కానీ మనసు తిప్పుకొని పశ్చాత్తాపడితే వాళ్ళ మీదకి రప్పిస్తానన్న కీడు విషయమై నేను సంతాపపడతాను. నినివే పట్టణం మీదకి 40 దినాల్లో అగ్ని వస్తుంది, అగ్ని చేత కాల్చివేస్తానని చెప్పాడు. కానీ ఆ పట్టణస్థులు దేవుని వైపు తిరిగి తమ చెడుతనాన్ని మానుకున్నారంట, తమ చెడు నడతలను మానుకున్నారు. దానిని బట్టి దేవుడు వారి మీదకి పంపిస్తానన్న అగ్ని నాశనం రాకుండా ఆయన సంతాపపడి తన కోపాన్ని చల్లార్చుకున్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెడుతనాన్ని మానుకోవడం, చెడుతనాన్ని విడిచిపెట్టడం, చెడుతనంలో నుంచి మనం శుద్ధీకరింపబడడం మన రక్షణకు, ఆశీర్వాదానికి కారణం. మన ఆత్మీయ జీవితం భద్రంగా ఉండడానికి కారణం. ఆనాడు నినివే పట్టణస్థులకు యోనా ద్వారా హెచ్చరిక చేయబడినప్పుడు వారు తాము చేయించు వచ్చినటువంటి చెడు నడతలను మానుకొనగా యెహోవా చూచి తాను వారికి చేస్తానన్న కీడు చేయక మానేను అని ఉంటుంది యోనా గ్రంథం.
బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు జాగ్రత్తగా దేవుని మాటలు చూడాలని, చదవాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దయచేసి 3వ అధ్యాయంలో 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనం, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను చూచి దేవుడు పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని మాట ఇచ్చిన కీడు చేయక చప్పట్లు కొట్టి అందరూ గంభీరంగా స్తోత్రం చెప్పండి. కీడు చేస్తాను అన్నా కూడా దేవుడు ఆ పట్టణం మీదకి కీడును రానియలేదు. కారణం ఏంటంటే వాళ్ళు తమ చేస్తున్నటువంటి చెడు నడతలను మానుకున్నారు. పక్కన వాళ్ళని అడగండి, మానుకున్నావా అని అడగండి. బల్లారాధన ఉందానండి, మెల్లిగానండి, బల్లారాధన ఉందానండి. చెప్పండి పక్కన వాడికి, టన్ను బల్లారాధన ఉందానండి. మనం కొన్నిసార్లు చెప్పాలనుకున్నప్పుడు తల కూడా తిప్పాం, కానీ మాట చెప్పేస్తాం. పాస్ గారు అదిగో నీకోసం చూస్తున్నాం, సిగ్నల్ ఇస్తాం అవతల వాళ్ళకి కదా. అటు చెప్పండి పక్కన వాళ్ళకి, బల్లారాధన ఉందని చెప్పండి. మొహం తిప్పకపోతే బల్లారాధన ఉందానండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మానుకున్నావా? మనస్సు తిప్పుకొని మానుకుంటే నీ చెడుతనాన్ని మానుకుంటే నువ్వు కాపాడబడతావు. నీ మీదకి వస్తానన్నా, పంపిస్తానన్నా కీడు చేయకుండా దేవుడు పశ్చాత్తాపడ్డాడు. ఆయన జాగ్రత్త దేవుని సంగమా, దేవుని పిల్లలారా జాగ్రత్త. చెడుతనం నీలో ఉంటే ఇక్కడ రక్షణ పొందకపోగా, ఇక్కడ మేలు పొందకపోగా మనం దేవుని దగ్గర ప్రవేశించే చోటును కూడా కోల్పోతాం. దేవుని దగ్గర నీకు చోటు ఉండదు. చెడుతనానికి దేవుని దగ్గర చోటు లేదు. చాలా క్లియర్గా రాయబడిన మాటలు మీరు పట్టుకోండి. అందుకే చెడుతనాన్ని విడిచిపెట్టమన్నాడు ఎజ్కేల్ గ్రంథంలో. ఇప్పుడు మనం చదువుతున్న యోనా గ్రంథంలో ఏం చదువుతున్నామంటే చెడుతనాన్ని మానుకోమన్నాడు. ఎజ్కేల్ 33:12 మానుకోమన్నాడు. విడిచిపెట్టాలి, మానుకోవాలి అనండి. విడిచిపెట్టాలి, మానుకోవాలి. ఏందది? చెడుతనం. ఎందుకు? దేవుని దగ్గర చోటు కావాలి అనుకుంటే. పర్లేదు పాస్టర్ గారు, దేవుని దగ్గర అక్కర్లేదు, ఇక్కడ నాకు చాలా చోట్లు ఉన్నాయి, ప్లాట్లు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి అంటే అంతే సంగతులను ఇక జాగ్రత్త. ఇది దేవుని హెచ్చరికగా తీసుకో. ఆరాధనలో దేవుడు తన ప్రణాళిక నీ పట్ల ఏమై ఉందో, ఎలా ఉండడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడో, ఏర్పరచుకున్నాడో, ఆ ప్రణాళికలో మనం ముందుకు వెళ్ళడం ఆశీర్వాదం, దీవెన. అది సంతోషకరమైన జీవితం. ఎట్టకేలకు క్రీస్తు స్వరూప్యం నీ యందు ఏర్పడాలని, నువ్వు ఆయన పోలికలో, ఆయన స్వభావంలో జీవించాలని ఆయన యొక్క ముఖ్యమైన ఉద్దేశం. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకే ఆ చెడుతనాన్ని మానుకున్నావా అంటే మానుకున్నావా అని అనడానికి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. నాకు తెలుసులే, నువ్వు చూసుకో అంటదేమోనని. ఇప్పుడు భయం అదే. కొంతమందికి బయటపడి అనలేకపోవటం కారణం ఏంటంటే మళ్ళీ రిప్లై వస్తే ఏమవ్వాలా, మనం ఏమవ్వాలా అని భయం ఎవరి కాళ్ళకే. అందుకే గట్టిగా ముఖంకెళ్ళి చూసి చెప్పలేరు. వాక్యం చెప్తుంది మానుకో చెడుతనాన్ని. యోనా మాట విన్నటువంటి నినివే ప్రజలు, వారు అప్పటి వరకు చేస్తున్న చెడు నడతలన్నీ కూడా ఏం చేశారంటే మానేశారంతే. దేవుడు వాళ్ళ మీదకి పంపిస్తానన్న కీడు చేయకుండా ఆపేశాడంతే. హల్లెలూయా. దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు అండి, ఎంత వాత్సల్యత గల దేవుడు, ఎంత మంచిది. యెహోవా మంచి దేవుడు అంట అనండి. యెహోవా మంచివాడనండి, మంచి దేవుడు ఆయన అనండి. ఏ దేవుడు? మన దేవుడు మంచి దేవుడు. ఉగ్రతను పంపిస్తానని వాళ్ళ కీడును బట్టి, వాళ్ళ అవిధేయతను బట్టి ఈ నినివే ప్రజలు ఘోరమైన పాపులండి. తెలుసా మీకు ఆ సంగతి? నినివే ప్రజలు ఎలాంటి వాళ్ళు? నినివే పట్టణస్థుల పాపం బహు ఘోరమైంది. అందుకే దేవుడు ఆ పట్టణం మీదకి అగ్ని పంపిస్తానన్నాడు. 2వ వచనం చూడండి, 1వ అధ్యాయంలో. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైనదాయను గనుక నీవు నినివే లేచి నినివేకి పోయి ఆ మహాపురానికి, పట్టణానికి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించు. ఎందుకు చెప్పాడు? నినివే పట్టణస్థుల దోషం ఎలాంటిదంట? మామూలు ఘోరం కాదమ్మా, ఘోరమైంది అనొద్దు. సరిగ్గా చూసి చదవండి.
ఘోరం అండి, ఘోరం 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 అనండి. మామూలుగా అంటే అర్థం కాదు. అది ఘోరం అంటే వర్ణించలేనప్పుడు దాన్ని ఏమంటారంటే ఘోరం అంటారు. ఘోరమైన దోషంతో వాళ్ళు నింపబడినప్పుడు వాళ్ళ పట్టణం మీదకి దేవుడు అగ్నిని పంపించి దాన్ని కాల్చివేస్తానని చెప్పాడు. కానీ వారు తమ చెడు నడతలను మానుకొనగా, వాళ్ళ చెడు జీవితాన్ని వాళ్ళు విడిచిపెట్టగా, వాటిల్లో నుంచి బయటపడటానికి వారు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండగా, దేవుడు వారి ప్రార్థన ఆలకించి, దేవుడు వారి మనవులు ఆలకించి వారి మీదికి రప్పిస్తానని చెప్పిన కీడు చేయక నేను 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు మార్చుకున్నాడు తన నిర్ణయాన్ని. కారణం ఏంటంటే వాళ్ళు తమ చెడు నడతలను, మన చెడు నడతలు మార్చుకున్నాం అనుకో, దేవుడు మనకి రావాల్సిన కీడును కూడా రాకుండా తప్పిస్తాడు. ఆయనే పశ్చాత్తాపడతాడు, అమ్మో నా బిడ్డలు మారారు, మార్చుకున్నారని. దేవుడు ఆ కృప మనందరికి దయచేయును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అపోస్తుల కార్యాల్లో 8:22 గడిచిన వారం జ్ఞాపకం చేశాను. ఇక్కడ గారడివాడైన సీమోను మళ్ళా జ్ఞాపకం వస్తాడు మనకి. ఈ గారడివాడలో దుష్టత్వం ఉంది, ఆ చేదైన అనుభవాలు ఉన్నాయి, అతనిలో చెడుతనం కూడా ఉంది. కాబట్టి అయ్యా ఎవరితో చెప్తున్నమాట ఇది? గారడివాడైన సీమోనుతో చెప్తున్నమాట. పేతురు చెప్తున్నాడు, కాబట్టి నీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుక. అందరూ చెప్పండి, ఏం చేయాలంట? చెడుతనాన్ని మానుకోవాలి, మారు మనసు పొందాలి, 3వది ప్రభువుని వేడుకోవాలి. ప్రభా క్షమించి ప్రభా, అయ్యా దుష్టత్వంలో ఉన్నాను, చెడుతనంలో ఉన్నాను ప్రభా, చెడుతనం జరిగించాను ప్రభా అని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే, పశ్చాత్తాపడితే, వేడుకుంటే ఆయన ఒకవేళ క్షమించవచ్చు. క్షమించబడతారు చెడుతనాన్ని విడిచిపెట్టినోళ్ళు. అందరూ ఆమేన్ చెప్పండి. నీ మీదకి పంపిస్తానన్న కీడు రానియకుండా, ఆయన నీ మీదకి ఉగ్రత రాకుండా ఆయన తప్పించడమే కాదు, నిన్ను క్షమిస్తాడు కూడా. చెప్పండి, నిన్ను క్షమిస్తాడు. దేవుని క్షమాపణ మనం పొందాలి అంటే మనలో ఉన్న చెడుతనాన్ని ఏం చేయాలి? మానుకోవాలా. చెడు నడతలు మానుకోవాలా, చెడు ఉద్దేశాలు మానుకోవాలా, చెడు బ్రతు మానుకోవాలా. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితాన్ని దృష్టి పెడతాడు. ఆయన క్షమిస్తాడు, ఆయన క్షమిస్తాడు, ఒప్పుకుంటే క్షమిస్తాడు. అక్కడ ఈ ఈ గారడివాడైన సీమోనుతో పేతుడు అంటున్నాడు, నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొందు. ఏం పొందు అంటే ఇప్పటికైనా నువ్వు మార్చుకో అంటున్నాడు. చెప్పండి, ఇప్పటికైనా నువ్వు మార్చుకో, నీ చెడుతనాన్ని మానుకో. తర్వాత దాంట్లో 3వది, నువ్వు దేవుణ్ణి వేడుకుంటే, ప్రభువుని వేడుకుంటే ఒకవేళ దేవుడు నిన్ను క్షమించవచ్చు. క్షమిస్తాడు దేవుడు. దేవుని వైపు మళ్ళుకో, మార్చుకో, చెడుతనాన్ని కడిగి వేసుకో, చెడుతనాన్ని విడిచిపెట్టు, చెడుతనాన్ని మానేయి, దేవుడు నిన్ను క్షమిస్తాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నిన్నువే పట్టణస్థులను క్షమించి, నిన్నువే పట్టణస్థులను రక్షించినట్లుగా నిన్ను క్షమించి నిన్ను రక్షిస్తాడు ఆయన. ఆయన ప్రేమ కలిగిన దేవుడు అని చెప్పడానికి మళ్ళా ఇష్టపడుతున్నాను. దేవుడు ఆ గొప్ప క్షమాపణ మనందరికి దయచేయను గాక. దావీదు కూడా పాపం చేసినప్పుడు దేవుని సన్నిధిలో 51వ అధ్యాయంలో 3-4 వచనాల్లో తను దేవుని సన్నిధికి వెళ్ళి తను చేసిన పాపం, తను చేసిన చెడుతనాన్ని గురించి ఏం చేశాడంటే ఒప్పుకున్నాడు. ప్రభా, నేను చెడుతనం జరిగించాను ప్రభా, నీకు విరోధంగా పాపం చేశాను ప్రభా, అయ్యా నీకే విరోధంగా నేను నడుచుకున్నాను ప్రభా, నన్ను క్షమించు అని వేడుకున్నాడు. 3వ వచనం, 4వ వచనం, నా అతిక్రమాలు నాకు తెలిసే ఉన్నాయి. ఆగండి అనండి. నా అతిక్రమాలు నాకు తెలిసి ఉండి కూడా ప్రభా ఉన్నానేమో ప్రభా, చేశానేమో ప్రభా, మాట్లాడేనేమో ప్రభా, నువ్వు అదేంటి ఇక్కడ ఈయనేం చెప్తున్నాడు? నా అతిక్రమాలు నాకు. కానీ మనమేం ప్రార్థన చేస్తున్నాం? తెలియదు అన్నట్టుగా చేస్తున్నాం. ఉండి ఏమో చూడు ప్రభా, ఏమన్నా ఉండి ఏమో చూడు ప్రభా. నీకు తెలీదా ఎవరు అతిక్రమాలు? వాళ్ళకి తెలీదా? వాక్యం దావీదు చెప్తున్న విషయాలు మనకు అర్థమవుతున్నాయి. చూడండి, నా అతిక్రమాలు నాకు, నా దోషాలు నాకు తెలిసే ఉన్నాయి, నాకు అవి స్పష్టంగా కనబడుతున్నాయి. అలా వాటిని కనబడుతుండగా, వాటిని చూస్తుండగా నేను లేవు అని ఉండయేమో చూడమని ఎలా చెప్పగలనయ్యా? అయ్యా నీకే విరోధంగా నేను పాపం చేశాను నీ దృష్టి ఎదుట. ఇదిగో చూడండి, నీ దృష్టి ఎదుట నేనేం చేశాను? ఆ పాపానికి నిర్వచనం చెడుతనం. మళ్ళీ
పాపానికి నిర్వచనం, ఇంకొక నిర్వచనం చెడుతనం. పాపం అని చెప్పబడిందంటే అది చెడుతనం. చెడుతనం అని చెప్పబడిందంటే దేవునికి విరోధమైన కార్యం. ఆ కార్యాన్ని చేసి నీకు విరోధంగా నేను చెడుతనం చేశానయ్యా. తర్వాత 4, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడుగా ఉంటావు, కనపడతావు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా కనపడతావు. 2 చేతులేదు స్తోత్రం చెప్పండి. ఆయనను మనం మార్చలేమండి, ఆయన వైఖరి మనం మార్చలేమండి. ఆయనకి నువ్వు నేను పేర్లు పెట్టడానికి అవకాశం లేదండి. ఆయన మన జీవితంలో ఉన్న లోపాలను పట్టుకుంటే మనం ఎక్కడ నిలబడలేం. ప్రేమగల దేవుడు గనుక కనుకరిస్తూ క్షమిస్తున్నాడు ఆయన. ఎప్పుడైతే దావీదు ఒప్పుకున్నాడో తను క్షమించబడ్డాడు, తను రక్షింపబడ్డాడు, తను విడుదల పొందాడు, తను పాపక్షమాపణ పొందాడు. నీ పాపాలు పరిహరించబడ్డాయని దావీదుతో చెప్పబడింది. అప్పుడే 51వ కీర్తనను రాశాడు. అతని పాపాలు క్షమించబడ్డాయి, అతని పాప దోషాన్ని దేవుడు క్షమించేశాడు. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలో దావీదులాగా ఇదిగో ఈ యొక్క గారడివాడైన సీమోనును హెచ్చరించినట్టుగా దావీదులాగా మనం ఒప్పుకోవాలి. ఒకవేళ దేవుడు నిన్ను క్షమించాలంటే నీలో ఉన్న చెడుతనాన్ని నువ్వు మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకో. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చు. చెడ్డ ఆలోచనలు ఉన్నాయా, దేవునికి విరోధమైన ఆలోచనలు ఉన్నాయా, వాటిని దేవుడు క్షమిస్తాడు. ఒప్పుకుంటే క్షమిస్తాడు. యోహాను పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది, మనం ఒప్పుకుంటే ఆయన క్షమించడానికి ఆయన సిద్ధమైన మనసు గలవాడని 86:5లో కూడా రాయబడింది కీర్తన గ్రంథంలో. చదవండి. యోహాను మన పాపములను మనం ఒప్పుకొని నేడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములన్నిటినీ క్షమించి సమస్త దుర్నీతి నుండి, చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా, నీ పాపాన్ని క్షమిస్తాడు, దుర్నీతిలో నుంచి నిన్ను విడిపిస్తాడు, పవిత్రులుగా చేస్తాడు. దావీదు అందుకే ఒప్పుకొని క్షమాపణ పొందాడు, సరి చేసుకున్నాడు. మనకి చాలా అవసరం. మనలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టడం మనకి ఎంతో ఆశీర్వాదం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 4వ వచనం, 9వ అధ్యాయం 4వ వచనం, 5వ నీ ఎదుటి నుండి తోలివేసిన తర్వాత నేను ఈ దేశంలో స్వాధీనపరుచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టానని అనుకోవద్దు. ఈ మాటలు పట్టుకోండి. ఆనాడు దేవుని ప్రజలు కనాను దేశంలోకి వెళ్ళి దాన్ని స్వతంత్రించుకోవడానికి, అంతకు ముందున్న ప్రజలను అక్కడి నుంచి దేవుడు వెళ్ళగొట్టడానికి కారణం ఏంటంటే అది మీ సామర్థ్యం, మీ తెలివితేటలు, మీ బాహుబలం అని మీరు అనుకుంటారేమో. కాదు, అది వారిలో ఉన్న చెడుతనం. అనండి, అది వారిలో ఉన్న ఈ వచనాలను మీరు జాగ్రత్తగా గమనిస్తే 5వ వచనంలో, 27వ వచనంలో, అలాగే ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 5వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 7వ వచనంలో, 12వ వచనంలో ఇశ్రాయేలీయుల మధ్య చెడుతనం అనేది ఉండడానికి దేవుడు ఇష్టపడలేదు, దాన్ని పరిహరించాలని చెప్పాడు. హల్లెలూయా. ఏం చెప్పాడు? దాన్ని చెడుతనం లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు ముందున్నటువంటి ఆ ప్రజలను దేవుడు ఆ పట్టణంలో నుంచి బయటికి తోలివేయడానికి కారణం ఏంటి అంటే వారిలో ఉన్న చెడుతనం. మీరు కూడా అలాగే చెడుతనంతో ఉంటే వారిని తోలివేసినట్టుగా ఒకరోజు మిమ్ములను కూడా ఈ దేశంలో నుంచి తోలివేస్తాడు. కాబట్టి అలా దేవుడు తోలివేయకుండా దానిని మీకు శాశ్వతముగా ఇచ్చినట్లు, మీరు దానిని స్వాధీనపరుచుకున్నట్లు మీరేం చేయాలంటే మీలో ఉన్న చెడుతనాన్ని ఏం చేయాలి? ఎప్పటికప్పుడు పరిహరించాలా, పరిహారం చేయాలా, దాన్ని తీసివేసుకోవాలా, లేకుండా చేసుకోవాలా. ఈ నేను చెప్పిన రిఫరెన్స్లు అన్నింటిలో రాయబడింది. లేదు 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 పాస్టర్ గారు నువ్వు ఏమని చెప్పు, నేను అలానే ఉంటాను ఇలానే ఉంటానంటే ఉన్నవాళ్ళ సంగతి చెప్తాను వినండి. ఇశ్రాయేలీయుల ప్రజలు, దాదాపు ఇశ్రాయేలీయుల ప్రజల్ని ఏలిన రాజులు 21 మంది. ఎంతమంది? 21 మంది. 21 మందిలో ఒక్కడు మంచోడు లేడు. వాళ్ళంతా ఎలా జీవించారంటే యెరోబాము దగ్గర నుంచి, చెప్పండి ఎక్కడి నుంచి? యూదా రాజుల్లో కొంత మట్టుకు మంచితనం వహించిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇశ్రాయేలీయుల రాజుల్లో ఎవరు మంచితనం వహించిన వాళ్ళు లేరు. మొదటి ఐక్యరాజ్యం అంటే 3 పరిపాలన చేశారు. మొదటి ఐక్యరాజ్యం అంటే దావీదు, సౌలు మొదటి రాజు ఇశ్రాయేలీయులకి అందరికి కలిపి. తర్వాత 2వ రాజు ఎవరంటే దావీదు. 3వ రాజు ఎవరంటే సొలొమోన్. తర్వాత రాజ్యం విభాగించబడింది.
అక్కడి నుంచి సొలొమోన్ తర్వాత యెరోబాము వచ్చాడు. యెరోబాము ఇశ్రాయేలీయుల ప్రజలు పాపం చేయడానికి ఏమయ్యాడంటే కారకుడయ్యాడు, చెడుతనం చేయడానికి కారకుడయ్యాడు. వాళ్ళల్లో ఉన్న చెడుతనాన్ని బట్టి యెరోబాము దగ్గర నుంచి మనష్షే దాకా ఉన్న రాజులందరినీ దేవుడు ఏం చేశాడంటే కొట్టిపారేశాడు. చెడుతనం ఎక్కడున్న దేవుడు సహించలేడు. వాళ్ళకి దేవుని దగ్గర ఏం లేదు, చోట్లేదు. హల్లెలూయా. ఎంతమంది రాజులు ఉన్నారో వాళ్ళందరిని దేవుడు కొట్టేసి శత్రు రాజులకు అప్పగించడానికి కారణం ఏంటంటే వాళ్ళు చెడుతనంతో జీవించారు, చెడుతనంగా ప్రవర్తించారు, చెడుతనంగా బ్రతికారు. రాజులే నిలబడలేదు దేవుని దగ్గర. వాళ్ళ రాజ్యాలను తీసివేసి, వాళ్ళ రాజరికాన్ని తీసివేసి, వాళ్ళల్లో నుంచి రాజ పదవులను కొట్టివేసి దేవుడు వాళ్ళని అబాసులకు అప్పగించాడు. కారణం ఏంటంటే వాళ్ళల్లో ఉన్న చెడుతనం కారణం. కాబట్టి చెడుతనాన్ని మనలో లేకుండా మనం పరిహారం చేయాలి, దాన్ని తొలగించుకోవాలి. ఇశ్రాయేలీయుల ప్రజలకు దేవుడిచ్చిన హెచ్చరిక అది. కానీ వీళ్ళు వినలేదు. నేను ఆ రిఫరెన్సులు కూడా చెప్తాను, తర్వాత మీరు చూడండి. చెడుతనంతో బ్రతికిన ఇశ్రాయేలీయుల రాజులు, మొదటి రాజుల గ్రంథం 16:19 వచనంలోను యెరోబాము, అలాగే మొదటి రాజులు 16వ అధ్యాయం 25వ వచనంలో బయెషా, మొదటి రాజులు 16వ అధ్యాయం 30వ వచనంలో ఒమ్రి, మొదటి రాజులు 22:32వ వచనంలో ఆహాబు, మొదటి రెండు రాజులు 3:2వ వచనంలో ఆహజ్యా, అలాగే 2 రాజులు 13వ అధ్యాయం 2వ వచనంలో యెహోరాము, అలాగే 2 రాజులు 21:9వ వచనంలో మనష్షే. వీరందరూ కూడా దేవుని చేత ఏం చేయబడ్డారంటే విసర్జింపబడ్డారు. కారణం ఏంటంటే వాళ్ళల్లో ఉన్న చెడుతనం. ఎందువల్ల అంటే చెడుతనానికి దేవుని దగ్గర ఏం లేదు, ఆయన రాజ్యంలో చోటు లేదు. పరలోకానికి ఎలా వెళ్తావు? ఇంకొక మాట చెప్తాను, ముగించడానికి నేను ఇష్టపడుతున్నాను. చెడుతనం మానుకోకుండా, చెడుతనాన్ని విసర్జించకుండా, చెడుతనాన్ని కడుక్కోకుండా, చెడుతనాన్ని కానీ వదిలిపెట్టడానికి నువ్వు ఇష్టపడకపోతే చెడుతనం వల్ల నీ మీదికి శిక్ష వస్తుంది. చెడుతనానికి ప్రతిఫలం శిక్ష రాబోతుంది. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు చూడండి. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. లోకుల చెడుతనమును బట్టి, దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోతున్నాను. అనండి, దేన్ని బట్టి శిక్షించబోతున్నాడు? మళ్ళా చదవండి ఆ వచనాన్ని. లోకుల చెడుతనాన్ని బట్టి, దుష్టుల దోషమును బట్టి. దేవుని శిక్ష ఎందుకు వస్తుందంటే చెడుతనం కారణం. చెప్పండి ఏంటది? లోకంలో ఉన్న లోకుల యొక్క దోషాన్ని బట్టి, వాళ్ళ చెడుతనాన్ని బట్టి ప్రభు అంటున్నాడు కదా, నేను వాళ్ళు ఏం చేయబోతున్నానంటే శిక్షించబోతున్నాను. చెడుతనం నీలో ఉంటే నీ మీదకి ఒక రోజు ఏం రాబోతుందంటే శిక్ష రాబోతుంది. మర్చిపోవద్దు. నేను ఇలాగే ఉంటాను, నేను అలాగే బ్రతుకుతాను, ఇలాగే జాగ్రత్త. నీ చెడుతనాన్ని విడిచిపెట్టు, కడుక్కో, మానుకో, దాన్ని వదిలిపెట్టు. అది నీకు చాలా మంచిది. ఒక హెచ్చరిక ఏం చెప్పాడు తెలుసా? ఏబు ద్వారా, అక్కడ దాకా పోబాక మానుకో అని చెప్పాడు. మానుకో, చెడుతనం చేయకుండా ఉండటానికి నువ్వు భయపడాలి అని చెప్పాడు. ఈ మాట చదవండి, ప్రార్థన చేస్తాను. బైబిల్ నుండి ఏబు గ్రంథం 36వ అధ్యాయం 21వ వచనం. 36వ అధ్యాయం 21వ వచనం. జాగ్రత్త పడు, చెడుతనం చేయకుండము. వాక్యాన్ని మళ్ళా చదవండి. జాగ్రత్త పడము. అందరు ఆమేనండి. పక్కన వాళ్ళకి చెప్పండి, జాగ్రత్త పడమని చెప్పండి. సరిగా చెప్పండి, జాగ్రత్త పడమని చెప్పండి. చెడుతనం చేయకుండుము అంటే చేయకుండా నువ్వు జాగ్రత్త పడమని చెప్తున్నాడు. జాగ్రత్త పడు అంటున్నాడు. చెడుతనం కానీ నీలో ఉంటే అది నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే శిక్షలోకి తీసుకెళ్తుంది. అది నీ జీవితానికి పతనం వైపు నిన్ను నడపొచ్చు. అందుకే విడిచిపెట్టు, విసర్జించు, కడిగి వేసుకో, మానుకో, నువ్వు దేవుని వైపు మళ్ళుకో, మారు మనసు పొందు. దేవుడు ఖచ్చితంగా నిన్ను రక్షిస్తాడు. దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. చాలా క్లియర్గా రాయబడిన మాటలు ఇవి. ఆ చెడుతనం నీలో ఉంటే నీకు అసలు దేవుని దగ్గర ఏముండదు, చోటు ఉండదు. మళ్ళా అడుగుతున్నాను, ఈ లోకంలో మనం వెళ్ళిపోతాం ఒకరోజు. అప్పుడు దేవుని దగ్గర చోటు లేకపోతే నీకు చోటు ఎక్కడ ఉంటుందంటే భయంకరమైన ఆరని నిత్య నరకాగ్నిలో ఉంటుంది. రండి అన్నప్పుడు వాళ్ళు రాలేదు. తర్వాత పొండి అంటున్నాడు 25వ అధ్యాయం మత్తయి సువార్తలో. కొంతమందిని రమ్మన్నాడు, కొంతమందిని పొమ్మన్నాడు. రమ్మన్న వాళ్ళు నిత్య జీవానికి వెళ్ళారు, పొమ్మన్న వాళ్ళు నిత్య ఆరని నరకాగ్నిలోనికి వెళ్ళారు. ఎంత భయంకరం! అది శాపగ్రస్తమైన జీవితం, పాపభరితమైన జీవితం. పాపానికి వచ్చే ఫలం, చెడుతనానికి వచ్చే ఫలం నాశనం.
ఉపద్రవం, ఉగ్రత, అట్టి భయంకరమైన శిక్షలో నుండి దేవుడు మనల్ని తప్పించుకున్నట్లు చెడుతనము చేయకుండా జాగ్రత్త పడదుము గాక. ఒకవేళ చెడుతనం ఉంటే దానిని విసర్జించుదుము గాక, కడిగి వేసుకుందుము గాక. అప్పుడే మనకు రక్షణ, అప్పుడే మన పాప క్షమాపణ, అప్పుడే మనకు నిత్య జీవం. అందుకొరకు యేసు ప్రభువారు మనలో ఉన్న చెడుతనాన్ని, దుష్టత్వాన్ని తీసివేయడానికి తన ప్రాణాన్ని అసూలు బార్పాడు. 3వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథంలో రాయబడింది, మనల్ని దుష్టత్వంలో నుంచి మళ్లించటం వలన మనల్ని ఆశీర్వదించడం కొరకు తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తును మన కోసం ఈ లోకానికి పంపించాడు. ఆయన వైపు మళ్ళుకుందామా. నీనివే ప్రజలు తమ చెడు నడతలు మానుకోగా వారి మీదకి పంపిస్తానన్న కీడు చేయక దేవుడు పశ్చాత్తాపడి వారి మీదకి పంపిస్తానన్న కీడు రాకుండా చేసి ఆయన తను తాను పశ్చాత్తాపడ్డాడు. వాళ్ళ మీదకి పంపిస్తానన్న కీడు పంపించకుండా పశ్చాత్తాపడ్డాడు. ఆయన మనసు మార్చుకున్నాడు. ఆయన వాళ్ళ మీదకి రాకుండా ఆ అగ్నిని పంపకుండా ఆయన మనసు మార్చుకున్నాడు. ఆయన ఎందువల్ల అంటే వాళ్ళు తమ చెడు నడతలను మానుకున్నారు గనుక. వాళ్ళ మీదకి పంపిస్తానన్న కీడు చేయకుండా ఆయన పశ్చాత్తాపడ్డాడు. నా పిల్లలు వాళ్ళు, నా బిడ్డలు వాళ్ళు నా స్వాధీనంలో ఉండాలి, వాళ్ళు నా పోలిక, నా స్వరూపం వాళ్ళది, వాళ్ళని నేను నాశనం చేయకూడదు అని ఆయన పశ్చాత్తాపడ్డాడు. మన మీదకి ఏ ఉగ్రత రాకుండా, ఏ ఉపద్రవం రాకుండా మనం చెడుతనాన్ని విడిచిపెట్టుదుము గాక. ప్రభు ఇచ్చే రక్షణను స్వాధీనం చేసుకుందుము గాక. ఆయన ఇచ్చే పాపక్షమాపణను మనం మనసారా అనుభవించుదుము గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. ప్రేమ నమ్మకం గల తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు. విన్న వాక్యం హృదయాల్లో నీరు కట్టండి. ఏ మాట నిష్ప్రయోజనం కాకుండా ప్రతి హృదయంలో పనిచేయడానికి సహాయం చేయండి. వాక్యాన్ని ఫలభరితంగా మార్చండి ప్రభువా. అయ్యా, ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాట, చెడుతనానికి మీ దగ్గర చోటు లేదని, మీ దగ్గర మాకు చోటు కావాలంటే మాలో ఉన్న చెడుతనాన్ని ప్రభువా విసర్జించాలని, కడిగి వేసుకోవాలని, విడిచిపెట్టాలని, అనుకోవాలని, మనస్సు తిప్పుకొని మార్చుకోవాలని సెలవిచ్చావు ప్రభువా. మా అవిధేయతలు, మా విస్తారమైన ఘోరదోషములను నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. నీ ఎదుట జరిగించిన చెడుతనాన్ని గురించి విచారపడుతున్నాం ప్రభా. క్షమించు ప్రభా. అయ్యా, నీ శరీరంలో, మీ రక్తంలో పాలుపంపులు పొందుతున్నప్పుడు మాలో ఏ చెడుతనము లేకుండా మేము రక్షణ పొందినట్లు అయ్యా, నీ సన్నిధిలో విశ్వసించిన విశ్వాసం ప్రకారం నమ్మకంగా జీవించడానికి సహాయం చేయి. ఏ విధమైన లోపానికి ఎడమీయక పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడుతున్నప్పుడు దినదినము నీకు సమీపస్తులం కావడానికి సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి.